చిన్న నీటిపారుదల విషయంలో ఏలికల నిర్లక్ష్యం వల్ల ఆయా ప్రాజెక్టుల ఉనికి ప్రశ్నార్థకంలో పడింది. కొన్ని ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని గుర్తించి గత ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేసిన క్షేత్రస్థాయిలో వాటి పునరుద్ధరణ ప్రణాళిక మేరకు పూర్తి కావడం లేదు. పూర్తయిన పనుల్లోనూ నాణ్యత లోపించడం వల్ల సాగునీరు చివరి ఆయకట్టుకు అందని దుస్థితి. తద్వారా ఏలుగా శివారు భూముల రైతులు నీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. రామడుగు ప్రాజెక్టు కింద పొలాలున్న రైతులది ప్రస్తుతం ఇదే అవస్థ. వచ్చే ఖరీఫ్ నాటికైనా గండ్లు తూములను సరిచేసి ఆయకట్టు మొత్తానికి సకాలంలో నీరందేలా తెరాస సర్కారైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నీటిపారుదల వనరుల్లో కీలకమైంది రామడుగు ప్రాజెక్టు. దాదాపు 5 మండలాల రైతులకు పుష్కలంగా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1964లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 5,000 ఎకరాలకు నీరందించే రామడుగు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 7,000 ఎకరాలకు పెంచాలని ఆయకట్టుదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రామడుగు ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించిన అప్పటి సర్కారు 2009లోనే ఆయకట్టు విస్తరణతో పాటు పునరుద్ధరణకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. అనంతరం 2011లో 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు రామడుగు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ఆధునీకరణకు ఉపక్రమించారు. వాటిని అరకొరగా నిర్మించి వదిలేయడం వల్ల శివారు ఆయకట్టు రైతులు సీజన్లో సాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. రామడుగు ప్రాజెక్టు కింద 20 కోట్లు మంజూరైనా కానీ దగ్గరలో ఉన్న 2 కిలోమీటర్లు కేశారము కాలువ అసంతృప్తిగా ఉంది. దీని మరమ్మత్తు లేక చాలా నీరు వృధాగా అయిపోతుంది. చాలా సీసీ మంజూరు చేసి లీకేజ్ కాకుండా చూసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వెళ్ళాలని మేము మా అభిప్రాయం కోరుతున్నాం. మా చెరువులో కూడా నీళ్లు వృధా అయిపోతున్నాయి. దీన్ని దయచేసి పై అధికారులు త్వరగా చేపట్టి నీరు వృధా కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. ప్రాజెక్టు కింద రైతులము మాకు కాలువ అందుకూలంగా లేదు. బొంగలు పడుతున్నాయి, కాలువకు సరైన నీరు అందటం లేదు. రామడుగు నుండి కేసారం తోములు సీసీ రోడ్డు కావాలని కోరుతున్నాం. రామడుగు ప్రాజెక్టు ఆయకట్టు విస్తరణ పనుల్లో భాగంగా కుడి ఎడమ కాలువల గేట్ల బలోపేతం చేయాలి. కట్టలు అలుగు పెంపు పనులను చేపట్టాలి. కుడి కాల్వకు 2 కిలోమీటర్ల పొడవున, ఎడమ కాల్వకు సుమారు 3 కిలోమీటర్ల పొడవున సిమెంటుతో నిర్మించాలి. కాల్వల అడుగున సైతం ప్లాస్టింగ్ చేయాలి. నీటి వృధాను అరికట్టే పనులేవి జరగకపోవడం వల్ల కాల్వలకు గండ్లు పడి ప్రాజెక్టు నీరు వృధాగా పోతుందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. మరోవైపు ఏళ్ల క్రితం వేసిన సీసీ కాల్వలో నాణ్యత లోపాలతో లీకేజీల బారిన పడ్డాయి. మొత్తంగా ఆయకట్టు చివరికి నీరు చేరడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికీ చేరవలసిన చోటుకు నీళ్లు వెళ్తలేవు. ఈ కాలాలన్నీ పలిగిపోయి పొక్కలు పడి ఇక్కడిక్కడ వృధా అయిపోతున్నాయి. నీళ్లు ఎక్కడ చేరుకుంటలేవు. పాసిలు తప్పుతలేదు. ఈ కాల చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్నాం. రామడుగు ప్రాజెక్టు నుండి కేశారం విలేజ్ వరకు సీసీ డ్రైనేజ్ లేదు. సీసీ డ్రైనేజ్ లేనివల్ల నీరు వృధాగా వెళ్తున్నాయి. ఆయకట్టు చివరి వరకు చేరుకోవడం లేదు. నీరు తూములు కూడా సరిగ్గా లేక లీకేజీలు ఉండటం వల్ల చేరవలసిన చోటికి నీరు చేరడం లేదు. అవి కూడా చూసి చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటాం. అధ్వానంగా తయారైన రామడుగు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పునరుద్ధరణ ద్వారా దర్పల్లి, జక్రాన్పల్లి, వేల్పూరు, భీంగల్, డిచ్పల్లి మండలాల్లోని 7,000 ఎకరాలకు పుష్కలంగా నీరందుతుంది. సదరు గుత్తేదారు అశ్రద్ధ, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల దాదాపు 3,000 ఎకరాలకు అందాల్సిన నీరు వృధా అవుతుందని ఆయకట్టుదారులు ఆరోపిస్తున్నారు. తెరాస ప్రభుత్వమైన రామడుగు ఆధునీకరణకు ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 20 కోట్ల వరకు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. రామడుగు ప్రాజెక్ట్ కేటాయించడం జరిగింది. మినిమం 7,000 ఎకరాలకు ఆయకట్టు నీరు అందే విధంగా విస్తీర్ణం పెంచారు, ఎత్తు పెంచడం జరిగింది. అన్ని పనులు కూడా అయిపోయినాయి. దాదాపు సీసీ అంటే దాదాపు చేరవలసిన చోటుకి అంటే దాదాపు లాస్ట్ వరకు ఆయకట్టు వరకు నీరు చేరడం లేదు. ఎందుకు అంటే దాదాపు 2 కిలోమీటర్ల వరకు అసలు సీసీ తోటి కాలువ చేయకపోవడం వల్ల దానికి గుంతలు పడి లేకపోతే అలా వెళ్ళిపోవడము, అసలు చెరువులోకి వాటర్ రాకపోవడము, అలా పనులు అసలు ఇంత నిర్లక్ష్యంగా చేయడం జరిగింది. ఇన్ని ఖర్చు చేసి విస్తీర్ణం అయితే పెంచారు కానీ 7,000 ఎకరాలకు అని చెప్పేసి ఆయకట్టుకు అని చెప్పేసి ప్రాజెక్టు విస్తీర్ణం పెంచారు కానీ ఇప్పుడు కనీసం 3,000 ఎకరాలకు మట్టుకే వాడడం జరుగుతుంది. ఇంకా 4,000 ఎకరాలు అసలు నీరు అందకపోవడం వల్ల వృధాగా అసలు ఏమో నాట్లేసుకోకుండా వేస్ట్ చేయడం జరుగుతుంది ల్యాండ్ని. తెలంగాణ రాష్ట్రానికి చిన్ననీటి వనరులే ఆయుపట్టు. ఈ విషయాన్ని ఆరంభంలోనే గుర్తించిన కేసీఆర్ సర్కారు కోట్ల నిధులతో పనులు చేపట్టిన చిన్ననీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలి. అరకొర పనులను పూర్తి చేయడం ద్వారా అందుబాటులోకి వచ్చే ఆయా ప్రాజెక్టులను సత్వరమే చేపట్టడం ద్వారా అదనపు ఆయకట్టు సాగులోకి రావడం తథ్యం.